శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి అంటే, శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహం మన ఇంట్లో ఉంటే దాన్ని పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలగాలి అంటే, ఒక వెండి నాణెం గాని, రాగి నాణెం గాని పూజా మందిరంలో ఉంచి దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకొని శ్రీరామ శ్రీరామ అనుకోవాలి. శ్రీరామ నామాన్ని చెప్పుకుంటూ వెండి రాణం లేదా రాగి నాణానికి మీరు అభిషేకం చేస్తే గనక శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేసినటువంటి విశేషమైన ఫలితం మీకు కలుగుతుంది. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటం ఉంటుంది గదా! దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు జేసుకోవాలి. ఆ చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం మొత్తం గూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. సమస్త సుఖాలు చేకూరుతాయి. సీతారాముల యొక్క చిత్రపటం ఉంటుంది చాలామంది ఇంట్లో. దానికి ఆ పటం ఎక్కడుందో దాన్ని బయటికి తీసి తగిలిచ్చుంటే దాని కిందకి తీసి, దానికి కుంకుమ బొట్లు, పసుపు ఇవన్నీ గూడా పెట్టి అక్కడ దీపం వెలిగిచ్చి, సీతారాముల చిత్రపటానికి చక్కగా పూజ చేసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో ఈరోజు గనక మనం శ్రీరాముడిని పూజిస్తే ప్రత్యేకమైనటువంటి మీకు ప్రయోజనాలు కుదురుతాయి. ఎవరైనా ఉద్యోగంలో తొందరగా సఫలం అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు జాజి పూలతో ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు రాముడిని పూజించాలి. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోవాలి నాకు అనుకున్న వాళ్ళు సంపంగి పూలు ఉపయోగించుకుని అంటే సంపంగి పూలు తెచ్చుకొని వాటితో శ్రీరాముడిని పూజించాలి. అంటే జాతకంలో కొంతమందికి ఒక 12 రకాల కాలసర్ప దోషాలు అంటారు. ఇవి గనక ఉంటే జీవితంలో వాళ్ళ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఈ కాలసర్ప దోషాలన్నీ పోవాలంటే శ్రీరామనవమి రోజున రాముడికి పారిజాత పుష్పాన్ని సమర్పించుకోవాలి. శ్రీమంతులైపోవాలంటే అంటే రాజయోగము, మంచి ఐశ్వర్యము ఇవన్నీ గూడా సాధించాలి నేను అనుకున్నప్పుడు శ్రీరామనవమి రోజున పద్మ పుష్పాలని ఉంటాయి. ఆ పద్మ పుష్పాలు తెచ్చుకొని వాటితో శ్రీరాముడిని ఈరోజు పూజించుకోవాలి. అలాగే విద్యారంగంలో మేధాశక్తి పెరగాలి, మంచి పాండిత్యం రావాలి, ప్రజ్ఞా పాఠవాలు పెరగాలి అంటే గన్నేరు పూలతో శ్రీరామనవమి రోజు రాముడిని పూజించాలి. అయితే నాకు బాగా అనారోగ్య సమస్యలున్నాయి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, మల్లెపూలు తెచ్చుకొని శ్రీరామనవమి రోజు రాముడిని పూజించుకోవాలి. మానసిక ప్రశాంతత కావాలి నాకు అనుకునే వాళ్ళు నందివర్ధనం పూలతో రాముడిని పూజించుకోవాలి. ఒక్కొక్క రకమైనటువంటి పుష్పంతో మీరు పోషించినప్పుడు రకరకాల ఫలితాలనేవి కలుగుతాయి ఈరోజు శ్రీరామనవమి రోజు. కొన్ని కొన్ని నైవేద్యాలు సమర్పించినప్పుడు గూడా ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయ ముక్కలు గనక రాముడికి నైవేద్యంగా సమర్పిస్తే అందరికి పంచిపెడితే దాని తర్వాత అధికారుల యొక్క ప్రసన్నత కలుగుతుంది. ఆఫీస్‌లో బాస్ మిమ్మల్ని సంవత్సరం మొత్తం గూడా ఇబ్బంది పెట్టడు. అనుకూలంగా ఉంటాడు. అలాగే పెళ్లి సంబంధం చూసుకోవడానికి వచ్చి చూసి వెళ్లి ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని ఎవరన్నా సందేహంలో ఉంచినట్లయితే శ్రీరామనవమి రోజు సపోటా పండు ముక్కలు రామనవమి రోజు రాముడికి నైవేద్యం పెట్టి అందరికీ పెట్టాలి. పెళ్లి చూసులు పెళ్లి చూపులు చూసి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. నమ్మిన వ్యక్తుల ద్వారా మన పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి త్వరగా అంటే కమలా పండు ముక్కలు ఉంటాయి కదా! అవి పెట్టాలి. అవి పెట్టినప్పుడు అందరికీ పంచాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు అవుతున్నాయిరా మాకు అనుకున్నవాళ్ళు జామ పండు ముక్కలు శ్రీరామునికి నైవేద్యంగా పెట్టుకోవాలి. జీవితంలో భారీ కష్టాలున్నాయి నాకు అనుకున్న వాళ్ళు పనస పండు ముక్కలుంటాయి గదా! అవి నైవేద్యంగా సమర్పించుకోవాలి శ్రీరామనవమి రోజు.